గత నెల 31న మైత్రివనం జంక్షన్ వద్ద జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడినవారు నేడు సామాజిక సేవలో పాల్గొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు మొత్తం 18 మంది శిక్ష విధించారు. ఇందులో భాగంగా మైత్రివనం వద్ద సామాజిక సేవ చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో పోలీసులు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వల్ల మా చెకింగ్ లో మొత్తం ఒక సిటీ అంతా కలిపి ఒక మోర్ దెన్ 100 ప్లేసెస్ లో చేయడం జరిగింది. దీని తర్వాత మేము కోర్టుకు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టు వీళ్ళు తాగినటువంటి కన్సంప్షన్ అంటే బిలో 100 ఉంటే ఎంత, అబో 100 ఉంటే ఎంత అని చెప్పేసి పరిగణన తీసుకొని ఆటోలో అయితే 3 వీలర్ అయితే 7,000, 2 వీలర్ అయితే 5,000, 4 వీలర్ అయితే 10,000. తర్వాత సెకండ్ టైం వీళ్ళు తాగి దొరికినారు కాబట్టి వాళ్ళకు ఒక సోషల్ సర్వీస్ 10,000 వేసి సోషల్ సర్వీస్ చేయమని చెప్పారు. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కూడా సెకండ్ టైం దొరికిన వాళ్ళకి 6 months డ్రైవింగ్ లైసెన్స్ కూడా కోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈ రోజు వాళ్ళ సోషల్ సర్వీస్ లో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ అమీర్పేట్ ఈ మైత్రివనం దగ్గర ఇక్కడ ప్లే కార్డ్స్ తోటి అందరికి కూడా పోయే వాళ్ళకు కూడా అవేర్నెస్ అనమాట. తాగి ఎప్పుడు కూడా వాహనం నడిపకూడదు. యాక్చువల్ గా బేసిక్ గా తాగిన వ్యక్తి రోడ్డు పైన వాహనం నడిపేయకూడదు. ట్రాఫిక్ రూల్స్ ని ఒబే చేయాలా, పాటించాలా, గౌరవించాలా, అతను సేఫ్ గా ఉండాలా, ఇతరులు సేఫ్ గా ఉండాలా. ఇది ఒకటే ఎప్పుడు కాదు, ఓన్లీ స్పెషల్ అనేది ఓన్లీ సమ్ అకేషన్సే కాదు, రోజు ఏ వ్యక్తి కూడా ప్రతిరోజు తాగి నడిపకూడదు. మార్పు అనేది వాళ్ళు రావాలా. తర్వాత మీ ద్వారా మేము వాళ్ళకు విన్నపం చేసేది అందరికి కూడా రోడ్ పైన ఎవరైతే వస్తా ఉంటారో వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే తాగి వాహనం అనేది నడిపకూడదు. తర్వాత రోడ్డు పైన మనుషులు వస్తూ ఉంటారు. ఒక్కోసారి యాక్సిడెంట్స్ అనేది జరగడానికి 3 కారణాలు ఇంపార్టెంట్ అండి. ఒకటి వీళ్ళకి అందరికీ చాలా మందికి లైసెన్స్ ఉన్నవాళ్ళే. లైసెన్స్ ఉన్నప్పుడు అవగాహన ఉండాలా. కానీ అక్కడ ఏమవుతుందంటే ఏమవుతుందిలే అంటే నెగ్లిజెన్స్, తర్వాత అహం అనొచ్చు, రెక్లెస్నెస్, తర్వాత ఒకటి యాక్సిడెంట్ 3 విధాలు. ఒకటి మానవ తప్పిదనం అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ర్యాష్ గా పోవడము, తర్వాత కంట్రోల్ స్పీడ్ అన్నమాట. విన్యాసాలు చేస్తూ ఉంటారు, వాహనం నడిపిస్తూ విన్యాసాలు చేస్తుంటారు హీరో అనిపించుకోవాలని చెప్పేసి.